అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? 1 చైనా, 2 ఇంగ్లాండ్, 3 భారతదేశం, 4 కెనడా. ఆన్సర్ 1 చైనా. ప్రధానమంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? 1 ఒడిషా, 2 జార్ఖండ్, 3 మహారాష్ట్ర, 4 మధ్యప్రదేశ్. ఆన్సర్ 2 జార్ఖండ్. మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా 2023 విజేతగా ఎవరు నిలిచారు? 1 సెరీనా విలియమ్స్, 2 అంజలి నంది, 3 అబోలి కాంబ్లీ, 4 ఎవరూ కాదు. ఆన్సర్ 3 అబోలి కాంబ్లీ. దేశంలోని అతిపెద్ద స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఏర్పాటు చేశారు? 1 చిత్తూరు, 2 పులివెందుల, 3 గుంటూరు, 4 నెల్లూరు. ఆన్సర్ 2 పులివెందుల. అంతర్జాతీయ వన్డేలో 50 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా ఎవరు చరిత్ర సృష్టించారు? 1 సచిన్ టెండూల్కర్, 3 రోహిత్ శర్మ, 3 విరాట్ కోహ్లీ, 4 జయసూర్య. ఆన్సర్ 3 విరాట్ కోహ్లీ. మెక్సికోలో జరిగిన ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ లో తొలిసారిగా విజేతగా నిలిచింది ఎవరు? 1 నోవాక్ జోకోవిచ్, 2 రఫేల్ నదాల్, 3 ఇగా స్వియాటెక్, 4 ఎవరూ కాదు. ఆన్సర్ 3 ఇగా స్వియాటెక్. ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 1 నవంబర్ 9, 2 నవంబర్ 16, 3 నవంబర్ 21, 4 నవంబర్ 8. ఆన్సర్ 4 నవంబర్ 8. జాతీయ పత్రికా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? 1 నవంబర్ 12, 2 నవంబర్ 16, 3 నవంబర్ 21, 4 నవంబర్ 24. ఆన్సర్ 2 నవంబర్ 16. ఇటీవల మృతి చెందిన సుభద్రా తార ఏ సంస్థ వ్యవస్థాపకుడు? 1 టాటా స్టీల్, 2 ఇస్రో, 3 సహారా ఇండియన్ పరివార్, 4 ఒబెరో గ్రూప్. ఆన్సర్ 3 సహారా ఇండియన్ పరివార్. ప్రపంచంలోని అతి వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఏ దేశంలో ఆవిష్కరించనున్నారు? 1 అమెరికా, 2 చైనా, 3 భారతదేశం, 4 ఇంగ్లాండ్. ఆన్సర్ 2 చైనా. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.